తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక చెయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికిన్ అక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్. మనం తెలుగువారం, తెలుగులో ఉత్సవాలు చేసుకుంటున్నాం. పరాభవనామ సంవత్సరానికి కొత్త నిర్వచనాన్ని కూడా ఇచ్చాము. పరా ప్రక్షచితి రూప పశ్యంతి పరదేవత. అందులో నుంచి పరా అమ్మవారిని తీసుకొని భవుడిని భవాయ నమః అని కీర్తించే శివుణ్ణి కూడా భవుణ్ణి తీసుకొని మనం ఆనందమయంగా సంతోషకరంగా అందరి ఇళ్లల్లో సుఖశాంతులు వెలసిల్లుతూ ఈ పరాభవం అంటే అవమానం అనే భావాన్ని పక్క దేశాలకో ఇంకెక్కడికో పంపించి మనం మాత్రం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ నేను నాకు ఇచ్చిన అంశంలోకి వెళ్తున్నాను. సెలయేటి గలగల సంగీతము పసిపాప నవ్వులు సంగీతము, సెలయేటి గలగల సంగీతము పసిపాప నవ్వులు సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, చిరుగాలి వీవెన సంగీతము, ప్రియురాలి భావన సంగీతము, సలలిత రాగము సంగీతము, సుమధుర గానము సంగీతము, సలలిత గీతము. ఇది ఒక లలిత గీతం. ఇవాళ నాకు ఇచ్చిన టాపిక్ కూడా అంశం కూడా లలిత సంగీతం మీద మాట్లాడమన్నారు. ఎక్కువ మాటలు వద్దమ్మా, పాటలు ఎక్కువ పాడండి అన్నారు లక్ష్మీనారాయణ గారు. ఈ వేదిక నేను చిన్నప్పటి నుంచి ఒక్క నిమిషం చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే 22 సంవత్సరాల వరకు నేను ఈ ఊళ్ళో ఉన్నాను. నా పుట్టిల్లు ఇది. ఈ వేదిక మీద అనేక పోటీల్లో నేను పాల్గొనటం, ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, కొన్ని వందల కచేరీలు, తర్వాత నృత్య ప్రదర్శనలు, తర్వాత సంగీత కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఇక్కడ జరిపినటువంటి గొప్ప పుణ్య వేదిక. ఈ వేదిక మీద చారుమతి రామచంద్రన్ గారు, మణికృష్ణస్వామి అయ్యర్ గారు, శోభారాజు గారు ఇలాంటి గొప్ప గొప్ప గాయకులు పాడటం జరిగింది. వారికి నేను తంబూరా శృతిగా వేయటం వెనకాల కూర్చుని నా భాగ్యంగా భావించాను అప్పుడు. అలాగే నృత్య ప్రదర్శనలు కూడా ఉదయ్ శంకర్ గారి జాలరి నృత్యము, శోభానాయుడు గారి శ్రీనివాస కళ్యాణం, సంగీతరావు గారి పట్రాయని సంగీతరావు గారి సారథ్యంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ఈ స్టేజ్ మీద మేము చూడటం జరిగింది. మా గురువుగారు శ్రీమతి మున్నంగి అన్నపూర్ణమ్మ గారు, గుంటూరు వాసి, బండ్లమూడి హనుమాయమ్మ స్కూల్లో వారు మ్యూజిక్ టీచర్గా చేసేవారు. ఆవిడ దగ్గర నేను డిప్లొమా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. గురువుగారితో ఇక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళం. ప్రతి ప్రోగ్రామ్ని ఖచ్చితంగా చూసి తాళం వేస్తూ వినండమ్మా, చూడండమ్మా అని చెప్పేవారు. అటువంటి స్టేజ్ మీద ఇవాళ నాకు 2 ముక్కలు మాట్లాడడం, 4 ముక్కలు పాడటం అనే అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, లలిత సంగీతం అనగానే అసలు ఏమిటి లలిత సంగీతం నిర్వచనము అనుకుంటే, లలితంగా ఉండేది లలిత సంగీతం. సహజంగా చెప్పుకునేది అదే. మనం కవి హృదయంలో మెరిసిన ఒరిసిన ఉదాత్త భావ వీచికలకు అక్షర రూపం ఇస్తే అది భావగేయం అవుతుంది. దానికి చక్కని స్వరరచన చేస్తే అది భావగీతంగా మారుతుంది. అటువంటి మనకు అందించినటువంటి భావగీతాలని అందించినటువంటి కవులు
ఎంతోమంది ఉన్నారు. దాశరథి గారు, దేవులపల్లి గారు, బసవరాజు అప్పారావు గారు, రాయపురాల సుబ్బారావు గారు, గురజాడ అప్పారావు గారు, జాషువా గారు, శ్రీశ్రీ గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, జంఝాల పాపయ్య శాస్త్రి గారు, ఇలాంటి అనేక మంది కవులు మనకి 19-20 శతాబ్దాల్లో అనేక రకాల లలిత గీతాలని మనకు అందించారు. ఇక గాయని గాయకుల దగ్గరకు వస్తే బాలసరస్వతి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, భానుమతి గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మోహన్ రాజు గారు, చిత్తరంజన్ గారు, మల్లిక్ గారు, ఘంటసాల గారు, కోమల గారు, ఇలా రజనీ గారు స్వయంగా వారు వాగ్గేయకారులు, స్వయంగా రచించి వారు పాడటం కూడా జరిగింది. అటువంటి అనేక మంది గాయకుల, సంగీతకర్తల, రచయితల ముప్పేట హారంగా ముడిపడినదే లలిత సంగీత గీతం. అయితే దీనికి శాస్త్రీయ సంగీతానికి భేదం ఏంటి? శాస్త్రీయ సంగీతం కొన్ని పరిమితులకి లోబడి శాస్త్రబద్ధంగా మనోధర్మ సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ, అలాగే సాహిత్యానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం శాస్త్రీయ సంగీతానికి ఉన్నది. కానీ లలిత సంగీతం వినినంతనే హాయిని కలిగించేది గనక బాలసరస్వతి గారు పాడినట్టు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన చివురాక పూరేక చిట్టిరా చిలక కిలకిలల బాల జో 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 వయ్యారి కదే జో 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 మనసైన గోల చేసి ఇల్లు తీసి పందిరేసి, మనసైన గోల చేసి ఇల్లు తీసి పందిరేసి, కుదురైన హాయిగా నిదరోయే కోయిల జో 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 వయ్యారి కదే జో జో జో. చక్కని జోలపాట. పసిపిల్లల్ని చిగురాకు, పూరేకు, చిట్టి రాచిలక అంటూ పోల్చి మల్లాది వారు మనకు అందించినటువంటి మధురమైన జోలపాట. తర్వాత బాలసరస్వతి గారు పాడారు. ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆలయములోని అందగాడెవరే, అందగాడెవరే, అందగాడెవరే. సాలూరు రాజేశ్వరరావు గారి తండ్రి సన్యాసిరాజు గారు రచించిన రచన, సంగీతం కూడా సాలూరు రాజేశ్వరరావు గారు. అలాగే రజనీ గారు ఓ ఓ విభావరి, ఓహో విభావరి, నిహార నీర నీలాంబర ధారిణి మనోహారిణి, ఓ ఓ విభావరి. రాత్రిని వర్ణిస్తూ సంస్కృత సమాసాల భూయిష్టంతో రచించినటువంటి ఆ రచన కూడా సాలూరు వారి గళంలో సింధు భైరవిలో ప్రాణం పోసుకుని అద్భుతంగా మనకి అందించారు అప్పటి వాళ్ళు. అలాగే దాశరథి గారు ఆరజనీకర మోహన బింబము నీనగుమోమును బోలునటే, కొలనిలోని నవకమల దళమ్ములు నీ చిరునవ్వుల బోలునటే, ఎచట చూచిన ఎచట వేచిన నీ రూపమదే కనిపించెనదే, తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే, పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలోని సొగసువో, నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే.
ఈ పాట ఎందుకు పాడానంటే ఇది ఘంటసాల గారి పాటే. మనం పాడటానికి సాహసించటం చాలా గొప్ప. ఎందుకంటే ఇందులో సాకి ఉంది. దాశరథి గారు రాసిన సాకి అనేది ఉర్దూ పదం. అది సాకి. సాకి అంటే మధుపాత్ర. ఆ సాకీలు ఉన్నటువంటి పాటలు విన్నప్పుడు సాకి తర్వాత ఒక ప్లెయిన్గా భావయుక్తంగా లలితంగా సాగిపోయేది, తాళం లేకుండా సాగిపోయేది సాకి. తర్వాత వచ్చిన పాటకి అనుగుణంగా సాకి అందుకుని తర్వాత పాట ప్రారంభిస్తాము. అందువల్ల ఆ మత్తు, ఆ ఆనందం ఆ సాకిలో కనిపిస్తుంది గనక దాన్ని సాకి కలిగినటువంటి పాట అంటారు. ఈ సాకీలు ఇప్పటి హిందీ సినిమా పాటల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతం ఉన్న హిందీ సినిమా పాటల్లో కూడా సాకీని అంటే వాళ్ళ సొంతం అది. ఈ లలిత సంగీతం కూడా యాక్చువల్గా గజల్ నుంచి మరాఠీ వాళ్ళ యొక్క అభంగాలు, అలాగే లలిత గీతాలు, భజన్లు అక్కడి నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని మనం ఇంప్రొవైజ్ చేసుకొని పరిణతి చెందిన కవులతో రచింపజేయటం, సంగీత ద్రష్టలతో వాటిని స్వరరచన చేయటం కూడా జరిగింది. తర్వాత గజల్ బాణీలోనే మనకి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో A1 టాప్ ఆర్టిస్ట్ శ్రీ మన సుధాకర్ గారు, మోదుమూడి సుధాకర్ గారు ఒక జోలపాట చేశారు చిన్నది. నీలి నగరిలో అద్దాలవాడ, నీలి నగరిలో అద్దాలవాడ, అద్దాలవాడలో అతి తెల్ల మేడ, నీలి నగరిలో అంటూ సాగుతుంది ఆ పాట. అది జోలపాట. తర్వాత ఏమో గజల్ స్థానంలో నడుస్తూ ఉంటుంది. అత్యంత అద్భుతమైన రచన రాయప్రోలు సుబ్బారావు గారిది. ఇది నేను చెప్పాలనుకుంది. ఆయన చేసిన సామాన్యమైన రచనని ఈ గజల్ బాణీలోకి తీసుకొచ్చి అత్యంత అద్భుతంగా రక్తి కట్టించినటువంటి సుధాకర్ గారు చాలా గొప్ప సంగీతకారులు. అలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, వారు రచించిన పద్యాలు చాలా ఫేమస్, చాలా ప్రసిద్ధి చెందాయి. ఘంటసాల గారు ఆ పద్యాలన్నింటినీ కూడా కుంతి విలాపం అని, సాంధ్యశ్రీ, అద్వైతమూర్తి, ఈ పద్యాలన్నింటినీ వారు ట్యూన్ చేసి మనకి రికార్డ్స్ ఇచ్చారు. అదే కాకుండా అమ్మవారి మీద, అలవేలు మంగమ్మ మీద ఆయన పాటలు రాశారట. వారి అబ్బాయి జంధ్యాల బాపూజీ గారు ఒకసారి చెప్పారు, ఈ అమ్మవారి మీద పాటలు అడిగితే తిరుపతి దేవస్థానం వారు ఒక 5 పాటలు రచించారట. అందులో చాలా ప్రసిద్ధి చెందింది తిరుపతి రామానుజ సూరి గారని సంగీత దర్శకులు, లలిత సంగీత ద్రష్ట. ఆయన చేశారు. చిన్న పల్లవి వినిపిస్తాను. పీలు రాగంలో. అమ్మా అలమేలు మంగమ్మ ఆలించవే మురల తేలించవే సిరుల పాలించవే మమ్ము పద్మావతమ్మ అలమేలు మంగమ్మ అలమేలు మంగమ్మ. ఇలా నడుస్తుంది. నాకెంతో నచ్చింది ఈ పాట. అందుకని యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకుని నేను కూడా నా ఫేస్బుక్లో పెట్టుకున్నాను. తర్వాత దేవులపల్లి వారు గురించి మాట్లాడుకుంటే భావగేయాల స్రష్ట ఆయన. ఒక ఋషిలాగా ఆయన ఎన్నో వందల గీతాలు మనకు అందించారు. అమృత వీణ, మంగళ కాహళి, కృష్ణపక్షం ఇలాంటివన్నీ రచించారు. ఆయన రచించినటువంటి పదములే చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములే చాలు రామా
నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు. నీ పదములే చాలు రామా. ఇలా సాగుతుంది మనకందరికీ తెలిసిన లలిత గీతం. అయితే లలిత సంగీతానికి విశేష కృషి చేసిన వారిలో ఆల్ ఇండియా రేడియోని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆకాశవాణి వారు చేసినటువంటి వ్యాప్తి ఇంకొకరు చేయలేదు. హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, కడప ఈ 4 కేంద్రాల నుంచి ఎన్నో ప్రసారాలు, వందల కొద్ది లలిత గీతాలు, ఒక 20 మంది రచయితల్ని అప్రూవ్డ్ రైటర్స్గా తీసుకొని లేకపోతే నా సమయం తగ్గించుకుంటా చెప్పి కాదు. నల్లని వాడ నే గొల్లకన్యను పిల్లన గురువులు వచ్చా ఒకటి పాడండి. ఇవాళ నా భాగ్యం, జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు బాల సరస్వతి గారి పాట అడిగారు. నల్లని వాడ నే గొల్లకన్యనోయ్. మా అమ్మగారు చిన్నప్పుడు ఆ పాట పాడి నాకు కూడా నేర్పించి ఇది పాడాలి తప్పనిసరిగా అని చెప్పారు. ఈ గీతం వింజమూరి శివరామరావు గారిది, గానం వచ్చి బాల సరస్వతి గారు. అది ఒకసారి వినిపిస్తాను. నల్లని వాడ నే గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ నే గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ నీ తీయని పాటలకై రేతిరి వంటిగా వచ్చి తినే నా మనసు తనువు నీది కదా పిల్లన గ్రోవుదుమా నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ ఆకాశాన మబ్బులని చీకటులే మోగెనని నేనెరుంగనైతిని నీ తలపే వెలుంగాయే పిల్లన గ్రోవుదుము నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ మెరుపే నీ దూతికయే వలపే నా నెచ్చెలియై తోడితే చెదరిగి నాడు పండే నా నోములు పిల్లన గ్రోవుదుమా నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ నే గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుమా నాయుళ్ళము రంజిల్లగా. నల్లని వాడ ఈ మహత్తర అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సాహితీ సమాఖ్య ఆర్గనైజర్స్కి వినమ్ర నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.